క్వశ్చన్ ఇచ్చారు. ఇది 2025లో సిబిఎస్ఈ బోర్డులో అడిగిన క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ 2 numbers are in the ratio 4:5 and their HCF is 11. Find LCM అన్నారు. ఒక్కసారి ఆలోచించండి. HCF 11 ఇచ్చారు. ఆ రెండింటి మధ్య రేషియో వచ్చేసరికి 4:5. ఓకే, గివెన్ 2 numbers are in the ratio 4:5. ఎప్పుడైతే రేషియో ఇచ్చారో రేషియో అనగానే ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు. అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ ఫస్ట్ నెంబర్, దిస్ ఈజ్ సెకండ్ నెంబర్. అంటే ఈ రెండింటికి హెచ్ఎఫ్ 11 కాబట్టి 11తో మల్టిప్లై చేద్దాం. అంటే ఈ రెండు నెంబర్స్ 11తో క్యాన్సిల్ అవుతాయి, ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే 11 ఈజ్ ద హెచ్ఎఫ్ ఆఫ్ దీస్ టూ అని ఇండైరెక్ట్గా మనకి ఇచ్చినట్టు. దర్ఫోర్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 44 అండ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ 5 11s are 55. ఈ 2 నెంబర్స్ ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా చూడండి, 44కి 55కి ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ తీసుకుంటే 11th టేబుల్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 44 and 55 ఈజ్ 11. ఇక్కడ మనం ఒక పాయింట్ కంక్లూడ్ చేయొచ్చు. ద ఫస్ట్ నెంబర్ 45, సెకండ్ నెంబర్ 55, 44 and 55. ఫైండ్ ద ఎల్సిఎం అన్నారు. ఆల్రెడీ హెచ్సిఎఫ్ 11 అని వాడే ఇచ్చాడు కాబట్టి మనకు ఒక పాయింట్ తెలుసు. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. టేక్ ఇట్ యాజ్ A into B. A and B 2 numbers అనుకుంటే ఆ రెండింటి ప్రొడక్ట్ వాటి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఆ రెండింటి ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ ఎల్సిఎం వీ హ్యావ్ టు ఫైండ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? ఆల్రెడీ 11 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ ఎంత వచ్చిందమ్మా? 44. సెకండ్ నెంబర్ 55. దేర్ ఫోర్ 11 4s are 44. 55 4s. దేర్ ఫోర్ ఎల్సిఎం కెన్ బి టేకెన్ యాజ్ 55 into 4. 4 5s are 20, 2 carry. 4 5s are 20 plus 2, 220. Therefore, LCM of those two numbers is 220.